వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్ కంప్యూటర్ గారు. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలలో మహేష్ దాస్ అసలు పేరుగా గలవారు ఎవరు? మహేష్ దాస్ వాజ్ ద రియల్ నేమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నవరత్నాస్ ఇన్ అక్బర్స్ కోర్ట్? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ బిర్బల్, బి మాన్సింగ్, సి తోడర్మల్, డి తాన్సేన్. ఎనీ ఐడియా? This is for you. I don't have any idea, sir. నాకు ఒక్క మ్యూజిక్ బేస్డ్ అని అడగొచ్చు కదా. దిస్ ఇస్ ఫర్ యు అనగానే రిషికి తెలియదు. లైఫ్ లైన్స్ ఇంకేమున్నాయి మన? ఆడియన్స్ పోల్ ఉంది. ఆడియన్స్ పోల్. టైమర్ ఆపేయండి కంప్యూటర్ గారు. ఆడియన్స్ పోల్ యాక్టివేట్ చేయండి. ఎవరు కనిపించట్లా? తెలుసా? తెలుసా? కనపడతా? తెలుసా? తెలీదా? ఇప్పుడు వాళ్ళు టచ్ చేస్తారు. ఓకే ఆడియన్స్ మీరు విన్నారు. అండ్ ఆప్షన్స్ ఆర్ బిర్బల్, ఏ, బి మాన్సింగ్, అండ్ సి తోదర్మాల్, అండ్ డి తాన్సేన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, 56% for Birbal. Due respect of for audience. Audience? Yeah. You will say Birbal, huh? But I doubted, sir, actually. నాకు doubt. Actually, we don't know the answer, but we respect. You respect the Have audience. to respect the audience in the MEK set. ఇందాక ఆడియన్స్ ఒకటి చెప్పారు ఒక ఆన్సర్ తప్పైంది ఇందాక కంటెస్ట్. Oh my God. ఓకే ఇప్పుడు కూడా డౌట్ సార్ ఇది. బీర్బల్ ఏ ఫిక్స్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్. ఏం చదువుకుంటున్నారు అందరు మీరు? కాదు సార్, బీర్బల్ అందరికి బాగా తెలుసు కదా, అగా స్టోరీస్ లేమో. సో బీర్బల్ ఎవరెవరు పెట్టారు బీర్బల్ అన్నట్టు? సార్ పేరునే తిడతారా ఇప్పుడు? ఎవరెవరు పెట్టారు? నువ్వు పెట్టావా? ఇంకా ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ టు నో. వెరీ వెరీ గుడ్. 5 క్వశ్చన్లకి 2 లైఫ్ లైన్స్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్ కదా. ప్లీజ్. టైమ్ ఇస్ అప్. I'm out. కంప్యూటర్ గారి టైం అయింది. ఇప్పుడు మీ టైం స్టార్ట్ అవుతుంది. ఎనీవే సూపర్ సార్, ఫీలింగ్ Yeah. సర్ప్రైజ్. It's a nice experience. హ్యాపీ యాక్చువల్లీ. నైస్ Actually, ఎక్స్పీరియన్స్. like టీవీలో చూస్తున్నంత సేపు ఆన్సర్స్ అప్పుడు నేను కరెక్ట్ గా చెప్పేదాన్ని. ఇక్కడ కూర్చుంటే కష్టం. కష్టం. ముందు మైండ్ బ్లాంక్, Yeah. తర్వాత నెమ్మదిగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది, ఇలా టైం అయిపోతుంది. అవును. అసలు నేను మా వారు పోటీగా పెట్టుకునేవాళ్ళం ఆన్సర్స్ షో షో చూస్తున్నంత సేపు. చూస్తూ అప్పుడు ఇద్దరు చెప్పి కరెక్ట్ జరిగేది. అయ్యేవి అండ్ గిఫ్ట్స్ కూడా పెట్టుకునేవాళ్ళం. నీది కరెక్ట్ అయితే నాది, నాది కరెక్ట్ అయితే నీది అని. ఇక్కడ మైండ్ లో అసలు చెప్పేస్తూ ఉంటే అన్ని, అరే నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే ఇక్కడ ఇలాగే ఉంటుంది, అక్కడికి వెళ్ళాక వేరేలా ఉంటుంది. వేరేలా I know that. యా. So నిజంగా. it is great sir actually playing with you. Super. థ్యాంక్ యూ. నైస్ ఫన్ ప్లేయింగ్ విత్ యూ. అండ్ నౌ మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. Yes. ఇట్స్ యువర్ చాయిస్ అండ్ ఐఎమ్ ఆల్ యువర్స్. Thank you sir. Questions Thanks for అడుగుతాను. giving us your valuable time. యా సో నువ్వు పాట పాడేస్తావు కదా, యా సో నేను స్టార్ట్ చేస్తాను. షూర్. సో హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ రుషి. మీలో ఎవరు కోటీశ్వరుడు? ఇవాళ మన ఎన్టీవీకి వచ్చారు తెలుగు సినీ పరిశ్రమ మన్మధుడు నాగార్జున. స్టార్ హీరోగా ఉంటూ సక్సెస్ఫుల్గా సినిమాలు చేసుకుంటూ వెళుతూ ఆ టైంలో తను మీలో ఎవరు కోటీశ్వరుడు టేకప్ చేశారు. ఎందుకు ఆ అటెంప్ట్ తనకి ఎప్పుడైనా రిస్కీగా అనిపించలేదా? అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తను ఏం ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ సీజన్ సక్సెస్ అయింది, సెకండ్ సీజన్ దూసుకుపోతుంది. ఆ విశేషాలతో పాటు ఇంకా తను చేస్తున్న సినిమా విశేషాలు, అలాగే ఇంకా కొన్ని పర్సనల్ విశేషాలు కూడా ఇవాళ ఎంఈకే సెట్ లో నాగార్జున గారితో మనం అడిగేద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ స్వాతి. స్వాతి, come on. So first series successfully completed and second series awesome. So ఎంతమంది మధ్యలో, ఎంతో కోట్ల మంది ప్రేక్షకుల మధ్యలో దూసుకెళ్తోంది. Yes. బట్ వన్ థింగ్, కొంతమంది క్రిటిక్స్ ద్వారా లైక్ ఎందుకు సెకండ్ సిరీస్ వెళ్ళడం అనే క్వశ్చన్ నేను విన్నాను. మళ్ళీ అది ముందుకు వెళ్తుందో లేదో అనేది. సో మీరు లైక్ ఎంత పాజిటివ్ గా ఉన్నారు? I'll put it in somewhat appropriate form, sir. అంటే కేబీసీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ గేమ్ ఇన్ ఇండియా. వి నో మిగతా అటెంప్ట్స్ చేసిన ఎంఈకి వచ్చినంత సక్సెస్ అంత రాలేదని చెప్పుకోవచ్చు. సో అంటే ఎందుకు ఇప్పుడు ఈ అటెంప్ట్ చేయడం అవసరమా అని ఏమన్నా ఆలోచించిన సందర్భాలు కానీ, లిటిల్ రిస్కీ అట్లా ఏమన్నా ఎప్పుడన్నా అనిపించిందా? ఫస్ట్ సీజన్ అప్పుడా? ఎస్ సార్, ఆఫ్ కోర్స్ ఫస్ట్ సీజన్ అప్పుడే వచ్చి ఉంటాయి. ఫస్ట్ సీజన్ సక్సెస్ఫుల్ అయింది, దెన్ వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఎస్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ సీజన్ అప్పుడు వచ్చినాయి ఆలోచనలు, హౌ ఇట్ విల్ బి
ఎందుకంటే మిగతా లాంగ్వేజెస్లో కూడా ట్రై చేసి అంత సక్సెస్ కూడా అవ్వలేదు. డెఫినెట్గా ఉంది, బట్ మా టీవీ టీం అందరూ దే థాట్ ఇట్ వాస్ ద రైట్ షో అండ్ కరెక్ట్ టైంకి ఇక్కడ తీసుకురావాలి అండ్ ఒక గేమ్ చేంజర్ అవుతుంది. దిస్ ఫార్మాట్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ 85 కంట్రీస్లో ఇది రిలీజ్ అయింది అండ్ క్వైట్ అ గుడ్ సక్సెస్ రేట్. ఎక్కడైనా సరే షో ఒక్కటే కాకుండా ఎస్పెషలీ ఇండియాలో హోస్ట్ని బట్టి సక్సెస్ అయింది. దిస్ షో బికమ్ సక్సెస్ఫుల్ విత్ ద హోస్ట్ అండ్ ది కంటెంట్. వాళ్ళు బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ నాకు చెప్పినప్పుడు కూడా నేను బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన షో, గేమ్ షో, నాలెడ్జ్ షో అలాంగ్ విత్ మనీ. తెలుగులో ఎప్పుడు రాలేదు, వచ్చినా కూడా కరెక్ట్గా చేయలేదు అని ఉండి ఆ సక్సెస్తో దీంతో వెళ్ళాను. అండ్ లైక్ దట్ ఈ దీంట్లో ఎలా వెళ్ళాను అట్లాగే ఒక శివ అనే సినిమా చేశాను, అలాగే ఒక అన్నమయ్య అనే సినిమా చేశాను, అలాగే ఒక గీతాంజలి అనే సినిమా చేశాను. ఈ కాన్ఫిడెన్స్తో చేస్తే ఐఎమ్ షూర్ అండ్ విత్ ఇఫ్ యూ పుట్ ఆల్ యువర్ వర్క్, హార్డ్ వర్క్, వాట్ ఎవర్, ఇది అందరూ చెప్పేది, ఇట్ విల్ పే ఆఫ్. ఓకే, సో యు ఆర్ ద యాప్ట్ లైక్ కేబీసీ అమితాబ్ గారు అక్కడ ఎలాగో, అండ్ ఈ షోకి ఇంకా మీరే ఇంకెవరిని కూడా ఊహించుకోలేము, రైట్? ఐ హోప్ సో. అండ్ ఆఫ్ కోర్స్ సార్, బట్ సక్సెస్ఫుల్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, మధ్యలో ఈ షో స్టార్ట్ చేశారు. సో ఆ టైంలో అంటే స్మాల్ స్క్రీన్ కి రావడం చాలా మంది ఆలోచిస్తారు, అంటే నేను సౌత్ గురించి మాట్లాడుతున్నాను. ఆఫ్ కోర్స్ బాలీవుడ్ లో అక్కడ చేస్తూ ఉంటారు, నార్త్ సైడ్. అప్పుడు అదేమన్నా అనిపించిందా సార్, ఇంకా అప్పుడే ఎందుకు, కొంచెం టైం తీసుకుందాం ఏమన్నా అనిపించింది? అట్లా ఏం అనిపించలేదు. ఐ థాట్ దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ అండ్ యాక్చువల్లీ సినిమాలు ఒక రేంజ్ వరకే వెళ్తాం. ఇది కంప్లీట్ ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోతాము అండ్ యూ విల్ హ్యావ్ అడ్మైరర్స్ ఆర్ ఫ్యాన్స్ ఆర్ వాట్ ఎవర్. ఎట్లా అంటాము, 5 ఏళ్ల వయసు నుంచి 80 ఏళ్ల వయసు వరకు నాలెడ్జ్ అనేది అందరికీ ఇష్టం, డబ్బు అనేది అందరికీ ఇష్టం. సో బోత్ ఈ రెండు కాంబినేషన్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే దిస్ బ్రింగ్స్ ద ఫ్యామిలీ టుగెదర్. మీరు అన్నారు, మీరు మీ శ్రీవారు కూర్చుని జోకులు వేసుకుంటూ బెడ్స్ కట్టుకుంటూ, ఎన్ని రోజులు అయింది అలా చేసి? సో ఆల్మోస్ట్ ఫస్ట్ సిరీస్ నుండి అసలు ఇది కాకుండా ఎన్ని రోజులు అయింది అలా చేసి, ఇలా అన్నిటి మీద బెడ్స్ కట్టుకుంటూ రోజు ఇంట్లో కూర్చుని అంటే సరదాగా వీలు దొరికినప్పుడు అలా సరే. బట్ ఇది ఇంట్లో కూర్చుని ఒక టీవీ ముందు కూర్చుని బెడ్లు కట్టుకుంటూ అక్కడికక్కడ ఇట్స్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్, ఫ్యామిలీ ఇంటరాక్షన్ దీని మూలంగా అవుతుంది. ప్రతి ఇంట్లో సార్ నేను అబ్జర్వ్ చేసింది, మా ఇంట్లో కానీ లేకపోతే బయట నైబర్స్ మాట్లాడుకున్నా పనులన్నీ ముగించేసుకుని కోటీశ్వరుడు ఆ టైంకి వెళ్ళిపోవాలి టీవీ దగ్గరికి. ఆ టైంలో అందరూ డిన్నర్ ప్లాన్ చేసుకుంటూ మీరు చెప్పినట్టు ఫ్యామిలీ అంతా కూర్చుని చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ మిమ్మల్ని చూస్తున్నారు అండ్ ఆ డబ్బులు ఎవరో గెలుచుకున్నా కూడా కైండ్ ఆఫ్ ఆనందపడుతున్నారు, సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ లాట్ ఆఫ్ విన్నింగ్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ గెలుచుకుంటున్నారు. అండ్ ఇట్ హెస్ బికమ్ అ సోషల్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా డిస్కస్ చేసుకోవటానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు సమ్ కంటెస్టెంట్ గురించి ఇట్స్ ఎ టాపిక్ సార్ అండ్ ఇట్స్ అ టాపిక్. నాకు ఉమాకాంత్ మెసేజ్ పంపాడు 2-3 సార్లు దట్ హీస్ బికమ్ అ సెలబ్రిటీ నౌ. ఉమాకాంత్, సురేష్, అలాగా భానుమతి గారిని పంపారు ముందు, అట్లా చాలా మంది, బామ్మగారు. అలాగే మై ఫస్ట్ కంటెస్టెంట్ అశోక్ ఉత్కర్ అని ఒక మోచి సన్, ఆయన వచ్చి 12,50,000 రూపీస్ గెలుచుకోవడం, చదువుకుని ఇక్కడ వరకు వచ్చి చెప్పడం, ఇట్ ఈస్ ఆల్ అ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీస్. కరెక్ట్ సార్. ఎంతో మంది నీడీ ఉంటారు అండ్ కొంతమంది లైక్ టాలెంట్ వాళ్ళని నిరూపించుకోవడానికి వస్తారు. కొందరు లైక్ అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలతో పాటు నేను ఏదైనా నిరూపించుకోవాలి అన్న ఇదితో చాలా మంది హౌస్ వైఫ్ వస్తున్నారు. సో వాళ్ళు సర్టెన్ అమౌంట్ గెలుచుకున్నప్పుడు లైక్ హౌ డు యు ఫీల్? ఐ ఫీల్ ఫెంటాస్టిక్. ఓడిపోయినప్పుడు కూడా ఎంత బాధపడతానో, వాళ్ళు గెలిచినప్పుడు కూడా అంత ఐ ఫీల్ ఫెంటాస్టిక్. ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది లోపల. చెప్పు కరెక్ట్. వాళ్ళు చెప్పలేనప్పుడు మీ మనసులో ఉంటది, అబ్బా నేను చెప్పేస్తే బాగుండు, హెల్ప్ చేస్తే బాగుండు అని. కనపడకూడదు బట్ కనపడకూడదు. అది మేబీ మీలోని హ్యూమానిటీ, దాని గురించి తర్వాత మాట్లాడదాం. హ్యూమన్ యాంగిల్ అది అప్పుడప్పుడు మీ కళ్ళల్లోంచి కనపడకూడదు అనిపిస్తుంది. బట్ ఐ నో, ఎందుకంటే వాళ్ళ బ్యాక్ స్టోరీ, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ ఇబ్బందులు కానీ ఇక్కడ డబ్బు గెలిస్తే తీరిపోతాయని చెప్తారు స్టార్ట్ చేసే ముందు. ఐ నో రాంగ్ ఆన్సర్ తీసుకోబోతున్నారు, రాంగ్ అనేది అది చాలా చాలా నాకు టెన్షన్ పెరిగిపోతా ఉంటుంది. ఇక్కడ ఎంతో మంది లైఫ్స్ మీరు డైరెక్ట్ లైక్ యూనో మీ ముందు ఉంటున్నారు, వాళ్ళు ఎన్నో బాధలతో వస్తున్నారు, వాళ్ళకు వచ్చిన డబ్బుతో లైక్ చారిటీస్ కానీ వాళ్ళ చదువులు కంప్లీట్ చేసుకుంటున్నారు, సమ్ హాస్పిటల్స్ కి యూస్ చేస్తున్నారు, వాళ్ళకి ఇంట్లో ఎవరికి బాధపోయినా. సో వాళ్ళు అలాంటి పీపుల్ తో మీరు లైక్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆఫ్టర్ ద షో ఆర్ డైరెక్ట్లీ మీరు వాళ్ళతో ఉన్నప్పుడు కానీ షో తర్వాత కూడా వాళ్ళ గురించి మీరు ఏమైనా ఆలోచిస్తారా? ఇట్స్ వెరీ టచింగ్, వెరీ నేను ఐ మీన్ ద ఫిల్మ్ ఫీల్డ్, మా లైఫ్ ఏదో మాది అండ్ వీ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్.
ఇటువంటి కామన్ మ్యాన్తో ఇంటరాక్షన్ చాలా కష్టం అవుతుంది. సెక్యూరిటీ రీజన్స్ అయి ఉండొచ్చు, ఏ రీజన్స్ కలవాలనుకున్నా కూడా కలవలేము. అండ్ హియర్ ఈ స్టేజ్ మీద ఐఎమ్ మీటింగ్ అండ్ వాళ్ళతో సంతోషం పంచుకుంటున్నాను, బాధలు పంచుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ విచ్ ఇస్ కంప్లీటింగ్ మై లైఫ్ నౌ. ఇప్పటి వరకు లేదు, ఒక ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్, కంప్లీటింగ్ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నా ఎక్స్పీరియన్సెస్ అయ్యి, వాళ్ళ ఫీలింగ్స్ నాకు ఫీల్ అయ్యి, ఒకరోజు చాలా తృప్తిగా వెళ్తాను ఇంటికి, ఒకరోజు కొంచెం బాధతో వెళ్తాను ఇంటికి. అయ్యో గెలవలేకపోయారే, డిఫరెంట్ మిక్స్డ్ ఎమోషన్స్ వాళ్ళ ఫేస్ మీద. కొంతమంది వచ్చి మేము గెలవలేకపోయినా పర్లేదండి, మిమ్మల్ని వచ్చి కలుసుకున్నాం చాలు అన్నవాళ్ళు కొంతమంది. దట్ ఈస్ ఆల్సో ఫీల్స్ వెరీ గుడ్. అంటే డూ ఐ మేక్ సో మచ్ ఆఫ్ అ డిఫరెన్సా అనేది ఇవన్నీ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. అండ్ ద అదర్ సైడ్ ఆఫ్ ది షో సార్, అంటే మనం క్వశ్చన్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్నా మీరు అన్ని చెప్తూ ఉంటే యూఆర్ లైక్ ఏ వాకింగ్ ఎన్సైక్లోపీడియాలా అయిపోయారు, గూగుల్ లాగా. ఎట్లా అంటే ప్రోగ్రామ్ అప్పుడు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారా, లేదా ముందు నుంచి అట్లా అన్ని చూస్తూ ఉంటారా? అండ్ హౌ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ? నో, సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ నాకు తెలియదు, సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలియదు. మీరు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు కూడా నో, క్వశ్చన్స్ తెలుసు నాకు, ఆప్షన్స్ తెలుసు. నేను కూడా కొన్ని క్వశ్చన్స్ వాళ్ళలాగానే గెస్ చేస్తున్నాను. ఓ, అండ్ యూఆర్ చెకింగ్ అప్పుడు నా కళల్లో తెలియదు. మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నాకు ఆన్సర్ తెలిసినప్పుడు, ఆల్రెడీ ఐ నో ద ఆన్సర్ తెలిసినప్పుడు, అరే తప్పు చెప్పారు అనేది అప్పుడు బయటపడుతుంది. కొన్ని క్వశ్చన్స్ నాకు తెలియదు. ఇప్పుడు నేను కూడా, నా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది రోజు రోజుకి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నారా, ముందే కాస్త ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా చూసుకుంటున్నారా షోకి వచ్చేటప్పుడు, అట్లా లేకపోతే డైరెక్ట్ కూర్చుంటున్నారా హాట్ సీట్ లో మీరు కూడా? నో, క్వశ్చన్స్ చూసుకుంటాం. ఓకే, క్వశ్చన్స్ ఐ హ్యావ్ టు రీడ్, ఫెమిలరైజ్, కొన్ని వర్డ్స్ కానీ అవి కానీ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు అండ్ ఆడియన్స్కి అర్థమయ్యేటట్టు. టీవీలో చూసే వాళ్ళకి, కరెక్ట్, టీవీలో చూసే వాళ్ళకి కొంతమందికి చదువు, దే మైట్ నాట్ చదవటం రాకపోవచ్చు, ఓన్లీ అండర్స్టాండింగ్. మై క్వశ్చన్ వెన్ ఐ రీడ్ వాళ్ళకి అర్థం కావాలి. సో క్వశ్చన్స్ చూసుకుంటాను, బట్ నాకు ఆన్సర్స్ అన్నిటికీ తెలియవు. ఓకే, నా జనరల్ నాలెడ్జ్ ఎంతవరకు పర్మిట్ చేస్తున్నా అంతవరకే. తెలుసుకోవడానికి ట్రై చేసిన కంప్యూటర్ గారు అక్కడ వాళ్ళు చెప్పరు, దే విల్ నాట్ టెల్ మీ.